హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలందరికీ ఇష్టమైన డోనట్స్ మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. 1/2 కప్ గోరువెచ్చని పాలలో 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ ఈస్ట్ వేసి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మన టెక్స్చర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇది 2 కప్పుల మైదా తీసుకున్నాం. ఇందులో ఆ టెక్స్చర్ అనేది అంతా వేసి బాగా మిక్స్ అయ్యాక ఇందులో కొంచెం కొంచెంగా గోరువెచ్చని పాలు వేసి మన డోని రెడీ చేసుకోవాలి. ఈ డో మనకి ఎంత సాఫ్ట్గా మనం కలుపుకుంటే మన డోనట్స్ అంత చాలా బాగుంటాయి. ఇందులో ఒక 2 స్పూన్స్ బటర్ కూడా యాడ్ చేసి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్ టెక్స్చర్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనం ఎలా పడితే అలాగా మిక్స్ చేసి అయిపోయింది అంటే మన డోనట్స్ అస్సలు బాగుండదు, పాడైపోతాయి. సో ఇందులో కొంచెం బటర్ కూడా అప్లై చేసి ఇది మనం ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత మన డో అనేది ఇది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. డోనట్స్కి కావాల్సిన పర్ఫెక్ట్ డో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని మన డోనట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. పాలతోనే ఎందుకు, వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ మన డోనట్స్ టేస్టీగా ఉండాలి అంటే పాలతోనే మిక్స్ చేసుకోవాలి. అది కూడా పచ్చిపాలు వేయకూడదు, గోరువెచ్చని పాలే వేయాలి. లోపల మనం డోనట్స్ తినేటప్పుడు సాఫ్ట్నెస్ రావాలి అంటే మాత్రం అది బటర్ అయితే డెఫినెట్గా ఉండాలి. మనకి వీడియోలో ఏదైతే క్వాంటిటీ అని మెజర్మెంట్స్ చూపించామో అలాగే చేయండి. మన డోనట్స్ నిజంగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇది చూపిస్తున్నట్టుగా మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకొని ఒక క్లాత్ పెట్టి ఒక 10 మినిట్స్ వరకు సైడ్న పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ వచ్చింది కదా. ఇది మధ్యలో మనం హోల్డ్ చేయాలంటే నోజల్ అయినా యూజ్ చేయండి. నోజల్స్ లేనప్పుడు మనం చిన్న బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాంతోనైనా మనం ఇది హోల్డ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఇది మనం స్లోగా హోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ మనకి మళ్ళీ డోనట్ పాడవుతే మళ్ళీ ఫ్రై చేసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మన అన్నీ రెడీ అయిపోయి ఫ్రై చేయడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక స్లోగా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. అసలు హై పెట్టద్దు, హై పెడితే మాడిపోతుంది. లోపల కూడా ఇంకా అది సరిగ్గా ఉడకదు, తినేటప్పుడు కూడా ఇంకా బాగుండదు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ కలర్ వచ్చేంత వరకు ఒక్కొక్కటిగా తీసుకొని సైడ్ పెట్టుకోండి. సో మన అన్ని డోనట్స్ రెడీ అయిపోయి దీనికి కోటింగ్ కోసం చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నా, అది మెల్ట్ చేసి ఒక్కొక్కటి దాంట్లో చాక్లెట్ సిరప్లో డిప్ చేసి మనకి ఏదైతే డెకరేట్ చేయాలి అనిపిస్తుందో, పిల్లలు ఏదైతే తినాలి అనుకుంటున్నారో అది డెకరేట్ చేయండి. షుగర్ సిరప్ లేకపోతే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇందులో చాక్లెట్ సిరప్ స్ప్రింకిల్స్ నేను యూస్ చేశాను. ఇది తినడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.